చెప్పాల్సిందిగా నేను చూస్తూ ఉన్నాను. ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ జోజిరెడ్డి గారు, ఏఎంజే కుమార్ గారు, అరుణ్ జ్యోతి గారు, ప్రభు గారు, థామస్ గారు, ఈ కాలేజీలో పనిచేసినటువంటి టీచర్స్కి, విద్యార్థులకి, పేరెంట్స్కి, ఈ స్కూల్లో ఈ కాలేజీలో సేవలు అందిస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్కి అందరికీ 78వ స్వతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను మీ కళ్ళ ముందు 34 సంవత్సరాలుగా ఎదిగిన వాడిని. నేను బయట వాళ్ళకు కొత్త కావచ్చు, కానీ అల్వాల్ వాసులకు మాత్రం నేను పాతవాడిని. ఇక్కడ ఏమీ లేని నాడు ఈ రోడ్డు ఊరికే ప్రయాణం చేస్తూ పోయేవాళ్ళం. కాబట్టి ఈ లయోలా అకాడమీ గురించి, మీ సేవల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. ఎన్ని వేల మందికి గొప్ప సంస్కృతిని, విద్యను, జ్ఞానాన్ని అందించిందో నేను కళ్ళారా చూసినాను. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పరంపర, ఈ సాంప్రదాయం, ఈ కల్చర్ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు తెలుసు, ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఇదేదో పండుగ మాత్రమే కాదు, దీని వెనుక అనేక విషాదాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి. నాకు తెలిసి స్వతంత్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలలో ఎక్కువ కాలం ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర భారతదేశానికి మాత్రమే ఉంది. మొఘలాయుల కాలం నుంచి మొదలుపెట్టి బ్రిటిషర్స్ వరకు వందల సంవత్సరాల కాలం పాటు మాకు స్వతంత్రం కావాలి, మేము పరిపాలించుకున్నటువంటి సత్తా రావాలని చెప్పి ఎన్ని 100,000 మంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం దారభోషంలో అవన్నీ ఇవాళ మరణం వేసుకొని అక్కడ ఉన్నది. లక్షలాది మంది జైళ్ళల్లో మగ్గి చివరికి బయటికి రాక శవాలుగా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మూల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ భారతదేశ స్వతంత్రం, ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, మనం అనుభవిస్తున్న స్వతంత్రం, అది అంతమంది త్యాగదుల పుణ్యం వల్ల అనుభవిస్తున్న తప్ప ఇదేదో ఊరికే వచ్చింది కాదనే విషయం మనం మర్చిపోవద్దు. భారత్ ఒకనాడు 3rd వరల్డ్ కంట్రీ, ఎదుగుతున్న దేశం భారత్. కానీ వాళ్ళ భారత్ ఎదిగిన దేశంగా చరిత్రకెక్కబోతూ ఉంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ క్వాలిటేటివ్ మానవ సంపద కలిగిన దేశం భారతదేశం అనే విషయం మర్చిపోవద్దు. ఇవాళ చైనా లాంటి దేశం, ఇలా అమెరికా లాంటి దేశం, వాళ్ళు ఎంత ఎదిగినా క్వాలిటేటివ్ మానవ సంపద కలిగిన దేశం భారతదేశం ఇలా మంత్రపడతా ఉంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి వెళ్ళిన గర్వంలో ఒక మాట చెప్తా ఉన్నాడు, నా దేశం మానవ శక్తి కలిగిన దేశం, నా దేశం పురోగమిస్తున్న దేశం, నా దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎదిగిన దేశం, నా దేశం 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలని చెప్పి కళ్ళగంటున్న దేశం, నా దేశం 3rd వరల్డ్ కంట్రీ కాదు, నా దేశం ప్రపంచంలో పోటీ పడే దేశంగా ఎదగాలని చెప్పి స్వప్నం కంటున్నటువంటి వ్యక్తి ఇవాళ మోడీ గారు. కాబట్టి తప్పకుండా ఇవాళ మీరు ఈ దేశంలో పావర్టీ పోవాలంటే, ఈ దేశంలో డిస్పారిటీస్ పోవాలంటే, ఈ దేశం సుసంపన్నంగా ఎదగాలంటే, ఆకలి కేకలు లేని, ఆత్మహత్య లేని ఒక మంచి భారతం ఏర్పడాలంటే ఇవాళ అది విద్యార్థుల చేతుల్లో మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళ పిల్లలు వాళ్ళు కేవలం అమ్మా నాన్న ఆస్తులు మాత్రమే కాదు, పిల్లలు ఇవాళ ఈ రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద. మీ ఎదుగుదలలోనే ఈ దేశం వికసిస్తుంది, ఈ దేశం పుష్పిస్తున్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందువల్ల ఇవాళ అనేక మంది పిల్లలు, కోట్లాది మంది పిల్లలు ఇవాళ ఈ దేశంలో గొప్పగా ఎదుగుతున్న వాతావరణం చూస్తా ఉన్నాం. కానీ మరోవైపు ఇవాళ అనేక రకాల సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి. మన కల్చర్, మన సాంప్రదాయం,
మన మానవ సంబంధాలు ఎక్కడో కాడకో దెబ్బతింటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకప్పుడు పెద్ద కుటుంబం గొప్ప కుటుంబాలు ఉండే, ఇవాళ చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా ఉంటుందని చెప్పి ఆశించడం, కానీ ఆ చిన్న కుటుంబం కూడా ఎక్కడో ఒడిదుడుకులకు అనేక రకాల బాధలకు కూడా అవుతా ఉంది. మనం మంచిగుంటేనే సమాజం అంతా మంచిగుండే ఆస్కారం లేదు. సమాజంలో అనేక రకాల పెడదోళ్ళు ఉన్నాయి. ఇవాళ అనేక రకాల మన పిల్లల్ని మన కుటుంబాన్ని వేయించే సంఘటనలు మన కళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి. వాటికి చర్చించుకోవాలంటేనే మనకు ఒళ్ళు జలతరిచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒకటే, శాస్త్ర విజ్ఞానం ఫర్ బోత్ వేస్, వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనేది వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. ఇవాళ ఆ శాస్త్ర విజ్ఞానం ఎదుగుతున్న ఈ రోజులలో, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్న ఈ రోజులలో, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అని చెప్తున్న ఈ రోజులలో, ఎక్కడో కాడ ఇంకా మనం ఆ డిస్ట్రక్టివ్ మేనర్లు కూడా మనల్ని తీసుకుపోయేటువంటి పరిస్థితి వెనుక నుంచి వస్తూ ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మన సాంప్రదాయాలు కాకపోవచ్చు, మన సంస్కృతాలు కాకపోవచ్చు, కానీ గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత, ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత ఇతర దేశాల సంబంధించి కూడా మనకు వెంటాడుతున్న విషయం మనం మర్చిపోవద్దు. అందుకని నేను పిల్లలు ఒకటే కోరుతున్నా, మీ అమ్మా నాన్నలు మీ మీద గొప్ప బాధ్యతతో మీరే సర్వస్వంగా భావించి చదివిస్తూ ఉన్నారు. మీరు ఎదిగితే వాళ్ళు సంతోషపడతారు. మీరు ఎక్కడన్నా పిడమార్గంలో పోతే కుంగిపోయే వాళ్ళు మొట్టమొదటి పేరెంట్స్. అందువల్ల ఇవాళ ఆ చెడు సెల్ ఫోన్ ఫర్ బోత్ వేస్, నీ జ్ఞానం ఇస్తే సెల్ ఫోన్, నేను చెడగొడుతుంది సెల్ ఫోన్. నీ టీవీ, నీ జ్ఞానం ఇస్తే టీవీ, కానీ చెడగొడుతుంది నీ టీవీ. కాబట్టి మీరంతా కన్స్ట్రక్టివ్ మేనర్లా ప్రోగ్రెసివ్ ఆలోచన చేయండి. ఇవాళ మీ ఎదుగుదలలోనే ఇవాళ దేశం చెప్పుకుంటున్న మోడీ గారు 25 కోట్ల మంది ఇవాళ అబౌవ్ పవర్టీ లైన్కి వచ్చిందని చెప్తా ఉన్నారు, బిలో పవర్టీ నుంచి. అదంతా రావడానికి పిల్లల జ్ఞానం, పిల్లల ఎదుగుదలతో ముడిపడి ఉంది. కాబట్టి ఇవాటికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మేము వస్తూ ఉంటే మెడికల్ దగ్గర కొన్ని వేల మంది దిగుతూ ఉన్నారు, లారీలకి వెళ్ళి బస్సులకి వెళ్ళి మూటలు పట్టుకొని దిగుతున్నారు. ఎక్కడో వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఎక్కడో వీళ్ళు బీహార్ వాళ్ళు, ఎక్కడి వాళ్ళు వీళ్ళు ఈ శ్రీకాకుళం వాళ్ళు అని చెప్తున్నారు. దేశం అది కాశ్మీర్ అయినా, అది కేరళ అయినా, అది మణిపూర్ అయినా, అది ఇవాళ గుజరాత్ అయినా, ఎక్కడ గాయపడ్డ దేశానికి గాయమే. కాబట్టి సంపూర్ణ ఎదుగుదల, సమానత్వం, డిస్పారిటీస్ లేనటువంటి వ్యవస్థలు ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. ఇవాళ నేను మా లెక్చరర్స్కి ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, గొప్ప ఇంజనీర్లు కావాలని చెప్పి మీరు కళ్ళగా అంటూ ఉంటారు, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కళ్ళగా అంటూ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కళ్ళగా అంటారు, కానీ గొప్ప రాజకీయ నాయకుడు కావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు. ఇవాళ చదువు రాని వాడిని, దాదాగిరి చేసేవాడిని, మళ్ళీ ఇంత దండేసుకుంటోని, ఎగ్జామ్స్లో చూసి రాస్తోని, వీళ్ళు మీరు పాలిటిక్స్ కావాలని చెప్పి కోరుకుంటారు. కానీ కాస్తున్నా ఇవాళ ఇంజనీర్ ఫెయిల్స్, ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అవుతుంది. కానీ సోషల్ సైంటిస్ట్ ఈ దేశానికి మీరు చెప్తా ఉన్నారు, మీరు 100 సార్లు మొదలుపెట్టుకున్న ఒక మెట్రో కోసం మీరు దరఖాస్తు తీసుకుంటూ ఉంటాడు, మీరు 1000 సార్లు బాధపడ్డా ఈ రోడ్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. మరి అల్టిమేట్గా నీకు మెట్రో రైలు రావాలన్నా, ప్రశాంతత కావాలన్నా, లా అండ్ ఆర్డర్ ఉండాలన్నా, సంస్కృతి సాంప్రదాయాలు వెలిసిల్లాలన్నా, ఇవాళ అన్నిటికీ పొలిటికల్ సిస్టమే కారణమని చెప్పి అనుకుంటూనే ఎందుకో పాలిటిక్స్ వైపు విముఖత చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అంటున్నా, ఇవాళ గొప్ప ఇంజనీర్లు ఎట్లా కావాలో, గొప్ప డాక్టర్లు ఎట్లా కావాలో, సోషల్ సైంటిస్టులు, ఈ సమాజాన్ని చల్లగా నడిపేటువంటి సోషల్ సైంటిస్టులు కూడా అక్కడక్కడ మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. వారి చేతిలోనే దేశం సుభిక్షంగా ఉండే విషయాన్ని మర్చిపోవద్దని, ఇవి అంటరానివిగా చూడొద్దు. రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళు దాదాగిరి చేసేవాళ్ళు, వీళ్ళు దాన్ని దేని పాటించే పద్ధతి కాకుండా నిజమైనటువంటి పొలిటికల్ లీడర్లు కమిట్మెంట్ ఉంటుంది, కన్విక్షన్ ఉంటుంది, వాళ్ళు ఈ సమాజాన్ని చల్లగొండాలని చెప్పి కోరుకునే వాళ్ళు. కాబట్టి తప్పకుండా కాలేజీలలో ఆ కల్చర్ని, ఆ సంస్కృతిని ప్రోత్సహించి దాంట్లో మీరు ఉండాలని చెప్పి, విద్యార్థులు కూడా ఇలా లీడర్, మీ క్లాసులో లీడర్లు ఉంటారు, ఆ లీడర్షిప్ అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి మంచి పొలిటికల్ లీడర్లు కూడా కావాలని చెప్పి, మీరు ఎవరైతే ఇప్పుడు అసహించుకుంటా ఉన్నారో, చూసి బాధపడుతూ ఉన్నారో, అలాంటి పొలిటికల్ లీడర్ కాకుండా మంచి పొలిటికల్ లీడర్ కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 78 సంవత్సరాల ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు చేస్తూ, మొన్ననే మీరు గొప్ప గెలిపించిండ్రు, వట్టి ఒక పేరు చెప్తే గెలిపించిండ్రు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఆమె పొలిటికల్ లీడర్, ఆమె పొలిటికల్ లీడర్ అని చెప్పి గర్వంగా చెప్తా.
ఎక్కడ మచ్చతేనని చెప్పలేదు. గర్వపడే పద్ధతిలో ఈయన మా ఎంపీ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి నా పని విధానం ఉండాలని చెప్పి కోరుకుంటా 30-25 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన రాబోయే కాలం కూడా ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా మీ వాడిగా ఉంటా అని చెప్పి, మీరు గర్వపడే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ మన గొప్ప గెలిపించిన మీ అందరికీ ఆ గెలుపులో భాగం పంచుకున్న అందరు కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి